all know. By 2011, we wiped out the whole underworld in Mumbai. ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. Because Dawood Ibrahim is legitimated in Pakistan. Chota Shakil is inactive. Chota Rajan is working for government agencies. Abu Salim in jail. And we all know Arun Gowli is in politics. మిగిలిన వకీల్ భాయ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. I'm proud to say, rather my whole department is proud to announce, there are no more bhais in Mumbai. No more bhais. అందుకే ఎన్కౌంటర్ స్క్వాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది. రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు. We made your dreams come true. आज से किसी ने क्राइम वर्ल्ड में कदम रखा तो मैं उसकी टांग तोड़ दूंगा. క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్లో మిదిలినా వాటిని షూట్ చేసి పడేస్తాను. అండర్ వరల్డ్ లో ఎవ్వడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వను. అరే మామా, వచ్చేసావా? వెల్కమ్ టు ముంబై. మావా, ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. మావా, ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావ్ తిని బతికేస్తారు. వడాపావ్ ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసలం మనకే ఉంది. మావా, నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంఖ్యలు లాగాను. జాబు లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బా ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు. ఎందా మావా, నువ్వు ఎంత లక్కీ అంటే, నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో करवाने आया हूं. क्या డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. రేయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. జేబులో డబ్బులున్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచేవన్న మెస్ ఉంది, తినేసి పడుకో. సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీరా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మాని. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్నా? 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు. కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకొచ్చాను. నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. మావా, నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం, చాలు.
there. So what? Come. Hi. ఇక్కడ ఉన్నారా? How are you? నీకోసం ఎత్తుతున్నా. వెతికి ఏం చేస్తావ్? లాబీలో పాతేస్తావా మమ్మల్ని? సి ఐ డెంట్. ముయ్. నోర్ ముయ్. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. యాక్చువల్లీ వాట్ హ్యాప్ మళ్ళీ ముయ్. నిన్ను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా? ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా వచ్చాయి. ఏయ్, నేను చెప్పేది వెనకుండా అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? కుక్క. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? నేను అనవసరంగా తిట్టాను, నేను రాత్రే తెలిసింది. నిన్ను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేట్కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరని. సారీ. సూర్య. చిత్ర. ఏంటి నీకు పెయింటింగ్ హాబీయా? Hobby kadandi, we are professionals. Adi artist, nenu flutist. చేతితో వేసేస్తున్నావు అంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఏదో ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్ ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. Don't worry, sir. వాయించడానికి నేను నాన్న కదా. మీరు బాధపడకండి. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. Thank you so much. సార్ నమస్తే సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. సీ యూ. బాయ్. Bye. ఇట్రా. సార్ పేరేంటన్నావు? పుల్రాజ్ సార్. పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనేవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు. వాడి గన్ను నోరిపితే లాలు గడపని అయిపోయినట్టే సార్. నీకు లాలూ సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్.